ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రార్థించుదాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము దేవా, ఈ నామాన్ని మేము కీర్తనతో స్తుతించాము, ఆరాధించాము. వాక్యమై ఉండిన దేవా, ఈ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా ఈ ధ్యానముని దృష్టికి యోగ్యంగా చేసుకునండి. అయితే ఈ ధ్యానము మా జీవితాల మార్పునకు కారణంగాను, ఆత్మఫలములు ఫలించటకు కారణంగాను, నీవు ఆశించిన జీవితం మేము ఉండునట్లుగాను, అలాగే నీవు చూచినట్లుగాను మమ్మల్ని వాక్యంతో సరిచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 వాక్యాలు మీరు విన్నారు. రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు. ఈ 2 లేఖనాలను బట్టి అంతరంగ హత్య, బాహ్యపు నీతి అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అంతరంగపు హత్య, బాహ్యపు నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఈ దినము ధ్యానం చేసుకోబోయే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ప్రారంభం 17వ వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములైనా కొట్టివేయ వచ్చితనని మీరు తలంచకుడి, నెరవేర్చుటకే కానీ వాటిని కొట్టివేయ రాలేదు. సో ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు దాన్ని అవకాశాన్ని పట్టారు. వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. అయితే ధర్మశాస్త్రము అనుసరించుటలో చిన్న చిన్న అంశాలను అనుసరించి ప్రధానమైన విషయాలను వారు పక్కకు తోశారు. ప్రధానమైన విషయాలను వారు ముసుగు వేశారు. పుదీనాలో, సోంపులో, జీలకర్రలో 10వ వంతు తెచ్చారు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాటే. కానీ దానికంటే ప్రధానమైనవి నీతి, న్యాయ, కనికర, విశ్వాసాలు. ఈ ప్రధానమైన అంశాలు విడిచిపెట్టారు. అందుకని ధర్మశాస్త్రము వారి యందు నెరవేరలేదు. ధర్మశాస్త్రము ఎవరు సరిగా నెరవేర్చలేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చెబుతున్నది అదే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చి కొట్టివేయ కాదు. దానిలో ఒక 6 రకాలైన వ్యతిరేక అంశాలు ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దని ధర్మశాస్త్రంలో ఉంది కదా, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. చూడండి, ధర్మశాస్త్రంలో చెప్పున్నది ఒకటి, ఇప్పుడు యేసు ప్రభువారు దానికి భిన్నంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే 27వ వచనంలో కూడా అదే మాటను చూస్తున్నాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని అంటాడు. మళ్ళా 33వ వచనంలో కూడా అదే మాట, నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణమునకు ప్రభువునకు చెల్లింపు వలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా. ఆ తర్వాత 38వ వచనంలో కూడా కంటికి కన్ను, పంటికి పళ్ళు అను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. ఆ తర్వాత 43వ వచనం,
నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నది 6 సార్లు ప్రభు అంటున్న మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, పూర్వీకుల ద్వారా రాయబడినవి చదివారు కదా, పూర్వీకుల ద్వారా రాయబడినవి విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, పూర్వీకుల ద్వారా వారు విన్నవి, ధర్మశాస్త్రమందు వారు చదివినవి ఇవే కానీ వారు వాటికి ముసుగు వేశారు. ప్రభువు వాటిని ముసుగు తొలగించి నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రారంభం చేశారు. సో ఈ 6 విషయాలు ఈ శాస్త్రులకు పరిచయలకు చాలా వ్యతిరేకంగా, ఆనాడు ధర్మశాస్త్రాన్ని నవిలి పొక్కిటి పెట్టిన వారికి వారి హృదయాలకు వ్యతిరేకమైనటువంటి అంశాలను ప్రభు పరిచయం చేస్తూ ఆజ్ఞానుసారంగా వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు దాన్ని చెబుతూ శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కావాలని జ్ఞాపకం చేశారు. నాటి శాస్త్రుల నీతి ధర్మశాస్త్రాన్ని కేవలము చిన్న చిన్న అంశాలకు పరిమితం చేసి ప్రధానమైన అంశాలను నీతిని తప్పించేశారు. దానిని బట్టి యేసు ప్రభు వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అని మనకు జ్ఞాపకం చేస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని తెలియజేశారు. సో దానిని బట్టి ఈ దినము నేను ప్రాముఖ్యంగా 2 అంశాలు మీ మధ్య ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా బాహ్యపు నీతి. బాహ్యపు నీతి, ఎక్స్టర్నల్ రైచియస్నెస్, బహిర్గతంగా నీతిగా కనపడటం. శాస్త్రులు పరిచయులు వీరు సమాజానికి ఎలా కనబడుతున్నారంటే నాటి సమాజానికి చాలా నీతిమంతులుగా కనబడటం ప్రారంభం చేశారు. ఎవరో చూసినా కూడా శాస్త్రి, పరిచయుడు, ఆ సద్దుకాయలు అంటే వీరంటే పరిశుద్ధులు, వీరు పవిత్రులు అనే ఒక ముద్ర సమాజం నుంచి వారు పొందుకున్నారు. సమాజం నుంచి వారు అనుభవించడం ప్రారంభం చేశారు. ఏంటి వీరి బాహ్యపు నీతి? ఆ బాహ్యపు నీతి గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారు? పరిచయుల శాస్త్రుల నీతి కంటే అని ప్రభు చెప్పడంలో, పరిచయులు శాస్త్రులు బాహ్యపు నీతి కంటే అధికం కావాలని చెప్పడంలో వారి నీతి ఏమై ఉంది అని అంటే, ఆ నీతి 3 రకాలుగా వారు సమాజానికి చూపించారు. ఒకటి, వారు ధర్మశాస్త్రం పాటించడం ద్వారా తాము నీతిమంతులను చూపించారు. ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించారు. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినము పాటించాలి అని ఉంది, ఆ విశ్రాంతి దినాన్ని పాటించారు. ధర్మశాస్త్రంలో 10 వంతు ఇవ్వాలని పాటించారు. ధర్మశాస్త్రంలో ఉపవాసాన్ని పాటించారు. ధర్మశాస్త్రంలో ఏది చెప్పబడిందో అవన్నీ పాటించారు. కాబట్టి మేము నీతిమంతులు అని చెప్పుకుంటూ ప్రారంభం చేశారు. మరి ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి అనుంది, వారు దాన్ని పాటించారు. కానీ అదే విశ్రాంతి దినమందు ఒక మనిషి చావ స్థితిలో ఉంటే దానిని వారు విస్మరించారు. సో వీరి నీతి ఎక్కడి వరకు పరిమితం అవుతుందో చూడండి, అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రమందు విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఇది అంతా పాటించారు. మరి అదే ధర్మశాస్త్రమందు ఒకడు రోగి అయి ఉంటే, ఒకడు చావ స్థితిలో ఉంటే, ఒకడు బావిలో పడితే, ఒకడు ప్రమాదంలో పడితే వానిని రక్షించటానికి వారు ఆ విశ్రాంతి దినపు కట్టడను వారు అధిగమించలేకపోయారు. ఒక మైలురాయి దాటలేకపోయారు. అందుకని ప్రభువు మంచి సమరయుడి కథ చెప్తాడు. మంచి సమరయుడు ఆ ఉపమానాన్ని ప్రభు చెప్పినప్పుడు యాజకుడు, లేవీయుడు తమ వృత్తులను నిర్వర్తించడానికి వెళ్తున్నప్పుడు అదే దారిలో ఒకడు దొంగల చేతికి చిక్కి కొట్టబడినప్పుడు యాజకుడు చూచుచు వెళ్ళిపోయాడు, లేవీయుడు చూచు వెళ్ళిపోయాడు. వారి తమ వృత్తి కోసమై తమ విధిని, ధర్మశాస్త్రపు విధిని నెరవేర్చడానికై మానవ ప్రాణాన్ని విస్మరించి వెళ్ళిపోయారు. సమరయుడు మానవ ప్రాణానికి విలువిచ్చారు. సో వీరు ధర్మశాస్త్రాన్ని పాటించి తాము నీతిమంతులమని చూపించుకోవడం ప్రారంభం చేశారు. క్రైస్తవులు కూడా చాలామంది బైబిల్ చదివి వాక్యానుసారంగా ఉంటున్నామని అనుకుంటూ సమాజంలో మనిషి పట్ల ప్రవర్తించే విధానాన్ని విస్మరించేశారు. ఇది నీతి అయిపోయింది. వాక్యం చదువుకుంటే చాలు మనం నీతిమంతులు, వాక్యాన్ని మాట్లాడితే చాలు మనం నీతిమంతులం అయిపోతున్నాం. పోనీ వాక్యాన్ని
ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తున్నామంటే మనం నీతిమంతులు అని భావించే స్థితికి వెళ్ళాం. కానీ పొరుగు వారి పట్ల ఈ ధర్మశాస్త్రం ఏమి చెప్పిందో దానిని విస్మరించేశారు. పొరుగువాని పట్ల దైవ చిత్తం ఏంటి, ధర్మశాస్త్రమందు దైవ చిత్తం ఏంటి అనే అంశాన్ని, ధర్మశాస్త్ర దైవ చిత్తాన్ని విస్మరించారు. సో ఇందులో నుంచి వారు తమ నీతిని నిరూపించుకోవటానికి ధర్మశాస్త్రాన్ని వారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని తమ జోక్యంగా చేర్చుకున్నారు. ధర్మశాస్త్రం వారు గుప్పిట్లో పెట్టుకున్నారు. సో తద్వారా వారు నీతిమంతులు అయ్యారు సమాజంలో. రెండవది, వారు నీతిమంతులుగా సమాజానికి ఎలాగూ కనబరుచుకున్నారంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్స్, సొంతంగా తమ శైలిలో నుంచి, తమ ఉద్దేశాల్లో నుంచి ధర్మశాస్త్రం కాకుండా ధర్మశాస్త్రానికి భిన్నంగా బోధించడం ప్రారంభం చేశారు. దానిలో భాగంగా మనం కొన్ని విషయాలను ఈ సమయంలో చూడాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 38-39 వచనాల్లో ధర్మశాస్త్రమందు ప్రవక్తల ద్వారా రాయబడిన మాటలు వారు చదివారు, వారు విన్నారు. మెస్సియా గురించిన ప్రవచనాలను వారు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు వచ్చు కాలము వారికి అర్థమైంది. కానీ ధర్మశాస్త్రపు మాటని వారు మార్చివేసి యేసుక్రీస్తుని నమ్మటం మానేశారు. 5వ అధ్యాయము 38 వచనం, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆ వాక్యం ఏమైపోయింది? నిరర్ధకమైపోయింది. వాక్యము తారుమారైపోయింది. వాక్యము సొంత శైలిలోకి మారిపోయింది. 39 వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి, అవి క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంటే, అవి క్రీస్తు గురించి మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని చదివారు, ఆ వాక్యాన్ని విన్నారు. కానీ ఆ వాక్యాన్ని విస్మరించారు. వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చి యేసుక్రీస్తు మెస్సియాని చెప్పకుండా యేసుక్రీస్తు దెయ్యమని చెప్పడం ప్రారంభం చేశారు. సొంత శైలిలోకి వాక్యాన్ని మార్చేసుకున్నాను. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చదువుదాం. వారు ధర్మశాస్త్రాన్ని తమ సొంత శైలిలోకి ఎలాగ మార్చేసుకున్నారు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడనది నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో. ఏం చేస్తున్నారు శిష్యులు? విశ్రాంతి దినాన వెన్నులు తుంచుకొని తింటున్నారు. సో దీన్ని ఎలా మార్చేశారు? విశ్రాంతి దినమున వెన్నులు తుంచుకొని తినకూడదు, ఆకలి తీర్చుకోకూడదు. విశ్రాంతి దినమున ఒక మనిషి ఆకలితో చచ్చినా పర్వాలేదు, కానీ విశ్రాంతి దినమున ఒక మనిషి ఆకలితో అలమటించినా పర్వాలేదు, కానీ వారు వెన్నులు తుంచుకొని తినటానికి వీలు లేదు అనే ఒక విశ్రాంతి దినపు నియమాన్ని తమకు ఇష్టంగా మళ్ళీ చేసుకున్నారు. అందుకు ప్రభు చెప్తాడు చూడండి 5వ వచనంలో, మరి యాజకులు విశ్రాంతి దినపు దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించిన నిర్దోషులై ఉన్నారని మీకు ధర్మశాస్త్రమందు చదువులేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ, కాబట్టి కనికరముని నేను కోరుచున్నాను. సో ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పిల్లలు యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతిస్తూ పాటలు పాడుతూ గాన ప్రతిగానాలు చేస్తుంటే ధర్మశాస్త్రానికి వారు తమకిష్టంగా మార్చుకొని పిల్లలను దండించడం, పిల్లలను గద్దించడం ప్రారంభం చేశారు. 15వ వచనం, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారు. సో ధర్మశాస్త్రం పిల్లలకు పని చేయట్లేదు. దేవుని స్తుతులు చిన్నపిల్లలకు పని చేయట్లేదు. దేవుని నామాన్ని మహింపరచడానికి ధర్మశాస్త్రము పిల్లలకి కుదరదని వీరు ఆటంకం చెబుతూ ధర్మశాస్త్రాన్ని తమకిష్టంగా మార్చేసుకున్నారు. ఇలాగున ధర్మశాస్త్రంలో అన్ని విషయాలు సొంతంగా మార్చేసేసుకున్నారు. నేడు క్రైస్తవ బోధకులు చాలామంది బైబిల్ని తమకిష్ట శైలిలో మార్చుకోలేదా? కర్చీఫ్ అమ్మేది ఎక్కడుంది? బైబిల్ ఉందా?
నూనె డబ్బాలు అమ్మేది ఉందా? అది ఎక్కడిది? ఇది టచ్ అంటే పడేది ఎక్కడ ఉంది? బైబిల్ అందు. ఏంటి ఈ శైలి అంతా ఎక్కడిది? సొంత ఉద్దేశాల్లో నుంచి, సొంత శైలిలో నుంచి, సొంత భావాల్లో నుంచి దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా మార్చేసుకొని దేవుని వాక్యాన్ని మరిచిపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని కాకుండా జనులను ఎలాగనో చెబుతున్నారంటే, బయట మరి మానసిక బోధకులు ఉన్నారు కదా, మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడినట్టు దేవుని వాక్యాన్ని ఒక మోటివేషనల్ స్పీకర్గా అలాగున మాట్లాడటం ప్రారంభం చేసి దేవుని వాక్యాన్ని నీవు మానసిక విధానంలో బోధించడానికి ఉపయోగించుకొని, బలహీనతలకు ఉపయోగించుకొని, ఆర్థిక విషయాలకు ఉపయోగించుకొని వారి సమస్యలను నీకు అనుకూలంగా మార్చుకోవటానికే వాక్యం. సొంత శైలిలోకి మారిపోయింది దేవుని వాక్యం. దేవుడు ఒకటి చెప్పాడు, పరిచయులు ఇంకోటి మార్చేశాడు. దేవుడు ఒకటి చెప్పాడు, ఆ వాక్యానికి రంగు పూసేసి మసిబూసి మారేడుకాయ చేసి తమకు ఇష్టమైన విషయాలను సమాజం మీద రుద్ది తాము మాత్రం బహిర్గతంగా నీతిమంతులు కాపాడుతూ ప్రధానమైన విషయాలను విస్మరించి దేవుని వాక్యాన్ని ఏం మార్చేశారు ఈ శాస్త్రులు, పరిచయులు. సో తద్వారా వారు నీతిమంతులయ్యారు. ఈరోజు సమాజంలో క్రైస్తవ బోధకుల్లో స్పష్టంగా చెబుతున్న నీతి బోధకులకు ఎవ్వరు ఆకర్షితులు కావటం లేదు. ఎక్కువ శాతం మంది ప్రజలు వేల కొలదిగా, లక్షల కొలదిగా ఎటువైపు ప్రయాణం చేస్తున్నారంటే సొంత ఉద్దేశ విధానంలో బోధ చేస్తున్న వారి వైపు ప్రయాణం చేస్తున్నారు. సో అది చాలా బాగుంటుంది. ఒక్క నిమిషపు స్టేటస్ వాక్యం వస్తుంది చూసారు, చాలా బాగుంటుంది. ముందుది వెనకది ఏముంది, ఆయన ముందు చెప్పింది అవసరంలో, వెనక చెప్పింది అవసరం. సో సొంత ఉద్దేశాల్లోకి దేవుని వాక్యాన్ని తీసుకోవటం, ఈ వాక్యము చదవగానే ఇది నా కోసం అనుకోవటం, ఏది ఒక స్టేటస్ వాక్యం రాగానే నా కోసమే. ఏది వాళ్ళు లవ్ ఫెయిలియర్ ఉంటారు, ఆ వాక్యం లవ్ ఫెయిలియర్ కోసం ఉపయోగపడుతుందా? నీ సొంత శైలిలోకి మార్చుకోవటానికే. నువ్వేదో చెడ పని చేస్తుంటావు, దుర్పని చేస్తుంటావు, దుర్భాషలాడుంటావు, నువ్వేదో నష్టపోయి దెబ్బపడి ఏదో సమస్యలు ఉంటావు, ఒక వాక్యం రాగానే అది నీ కోసమే అనుకోవటం ఒక భ్రమ. ఇది నా కోసం ధైర్యం ఇస్తుంది. నీ కోసం ధైర్యం ఇస్తున్న వాక్యం నీ తప్పును కూడా చూపెడుతుంది కదా, నీ లోపాన్ని కూడా చూపెడుతుంది కదా, నీ బలహీనతలు కూడా చూపెడుతుంది కదా, నీకున్నటువంటి సమస్యలను కూడా వెలికెత్తి చూపిస్తుంది కదా వాక్యము. కేవలం వాక్యాన్ని మనకిష్టం వచ్చిన శైలిలో మార్చుకొని మన సమాజంలో నీతిమంతులుగా అవపడే పరిచయ శాస్త్రులకు ప్రయత్నం చేస్తే ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యానికి వరుసగా. సొంత ఉద్దేశాలు దేవుని వాక్యాన్ని మలిచేసుకున్నాం. అది బోధకులు మలుచుకున్నాము, విశ్వాసులైన మీరు మలుచుకున్నారు. దానిని ఎవరూ కాదన్నారు. నేడు జరుగుతున్న అంశం ఇదే. దాని ద్వారా మనం నీతిమంతులను సమాజం అనుకోవచ్చాము, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులను ఎన్నటికీ. మూడవది, వారు నీతిమంతులుగా తమను తాము సమాజానికి చూపించుకున్న విధానం ఏంటంటే వారి ట్రెడిషన్స్, పితృ పారంపర్యమైన ఆచారాల ద్వారా వారు తమను తాము నీతిమంతులుగా పరిచయం చేసుకున్నారు సమాజాన్ని. ఏంటి పితృపారంపర్యమైన ఆచారాలు అంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోలేదు కదా, వారు చేతులు వాష్ చేసుకోకుండానే వారు భోజనం చేస్తున్నారేంటి అంటే, చేతులు వాష్ చేసుకుంటే వారు నీతిమంతులు అయిపోతారు. స్నానం చేసుకునగానే ఒక పరిసేడు ప్రభుని అడుగుతాడు, ఏంటి నువ్వు భోజనం చేయటానికి స్నానం చేయకుండా వచ్చాను ప్రభుని అడుగుతాడు ఒక పరిసేడు. సో స్నానం చేస్తే వారి ఉద్దేశం ఏంటంటే నీతిమంతుడని ఉద్దేశం. సో స్నానం చేసేవాడు, చేతులు కడుక్కున్నవాడు, కాళ్ళు కడుక్కున్నటువంటి వాడు నీతిమంతుడు. ఇంకా వారి ఉద్దేశాలు ఎవరు నీతిమంతులు అంటే, ఎవరు పాపితో స్నేహము చెయ్యరో వారందరూ నీతిమంతులని ఉద్దేశం. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ పరిసయ్యులు ప్రభుతో అంటున్నారు, తమ శిష్యులతో అంటున్నారు, ఏంటి నీ బోధకుడు ఏంటి పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. మత్తయి సువార్త 9:11 వచనాన్ని చదువుకుందాం.
మత్తయి సువార్త 9:11. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. సో సుంకరులతో భోజనం చేయకూడదు, పాపులతో భోజనం చేయకూడదు. వారితో కూర్చుంటే మా నీతి అంతా పోయింది, వారితో కూర్చుంటే మేము నీతిమంతులుగా పిలవబడలేము. సో ప్రత్యేకంగా పరిసయ్యులు పాపులతో కలవపోవటానికి కారణం ఏంటంటే, మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, వారి ఇంటికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే, ఒకవేళ వెళితే తాము నీతిమంతులమని సమాజం అనదేమో అని, తమ నీతిమంతులని పిలవబడటానికి పాపులతో ఎన్నడూ ఎప్పుడు స్నేహం చేయలేదు, వారి గృహాలకు వెళ్ళలేదు. సో బాహ్య ఆచారాలు, పూర్వీకుల ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి నీతిమంతులు కావాలని ప్రయత్నం. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా చాలా వచ్చేసిందండి, ట్రెడిషన్స్ వచ్చేసాయి. ఏంటి అంటే, ఒక్కో సంఘానికి ఒక రకమైన ట్రెడిషన్స్ ఉన్నాయి. మంచివైతే పర్వాలేదు, దేవుని ఉద్దేశానికి అనుకూలమైన అయితే పర్వాలేదు, దైవనీతికి అనుకూలమైన అయితే పర్వాలేదు. నువ్వు తెల్లని వస్త్రం వేసుకుంటేనే చర్చికి రావాలంటే, నువ్వు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టకూడదు. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే. నేను ఒక విజయవాడలో ఒక సంఘటన చూశాను. ఒక తల్లి చనిపోతే మా తెలిసిన సంఘస్థురాలని మేమందరం అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడ కన్న కూతురు లేదు. ఏంటి కన్న కూతురు ఎందుకు లేదు అని అంటే, వాళ్ళు ఒక మిషన్లో వాళ్ళు పరిచర్యకు అప్పగించుకున్నారు. మిషన్లో పరిచర్యకు అప్పగించుకుంటే చనిపోయిన తల్లిని చూడరాదా, తల్లిని తాకరాదా, తల్లిని ముట్టరాదా, తల్లితో ఆ బంధాన్ని, ఆ మిషన్ పరిచర్యకు వెళ్ళిన తర్వాత ఇక తెగిపోయినట్ట. ప్రభు తాను చనిపోయేటప్పుడు తన తల్లి విషయమై ఏం చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహానుకి? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. తల్లి బాధ్యతను ప్రభు విస్మరించాడా? ఆయన కంటే లోకంలో తండ్రికి సమర్పించుకున్నటువంటి వారు ఎవరున్నారు? యేసుక్రీస్తు కంటే లోకంలో తండ్రికి తనను అప్పగించుకున్నటువంటి వారు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. అయినప్పటికీ భౌతికమైన దేహంతో ఉండినప్పుడు తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, సహోదరుల బాధ్యత యేసుప్రభు వారు 30 ఏళ్ల వరకు నిర్వర్తించి, ఆ 30 ఏళ్ల నుంచి తన పరిచర్యను ఎత్తుకొని తాను మరణించే కాలానికి కూడా తన తల్లి బాధ్యత విడిచిపెట్టలేదే. భౌతికంగా దినానికి వెళ్ళకూడదంట. ఈ రకమైన ట్రెడిషన్స్ అన్ని పెట్టుకొని క్రైస్తవులము వేరైపోయి బంధాలను తెంచుకొని దానిలో నీతిమంతులము. కొన్ని సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే, సో మేము చాలా వైట్ డ్రెస్ వేసుకుంటున్నాం కాబట్టి మేము నీతిమంతులం, మిగిలిన సంఘాల వారు అనేక రకాలైన కలర్స్ వస్త్రాలు వేసుకున్నారు కాబట్టి వారు పాపులు. ప్రియులారా, బాహ్య ట్రెడిషన్స్ ద్వారా తాము నీతిమంతులని పిలువబడటానికి నాడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రయత్నం చేశారు. అందుకని వారు ఎక్కడ కూర్చున్న అగ్రపీఠాల మీద కూర్చునేవారు. వారు బరువులు మాత్రము ఇతరుల మీద మోపుతారు, వారు మాత్రం చిటికిన వేలుతో ఏది కూడా ఎత్తరు. వారు ఇతరులను బాగా ఇబ్బంది పెడతారు అన్ని విషయాల్లో, కానీ వారు ఏది చేయరు. మత్తయి సువార్తలో ప్రభువు వీరి గురించి మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుని 23వ అధ్యాయం మత్తయి సువార్త 23:4 మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింప నొల్లరు. 5వ మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులను పెద్దవిగాను. ఇది ఈ శాస్త్రులు, పరిసయ్యులు బహిర్గతంగా ఈ ఆచారాల ద్వారా, మనుషులకు చెప్పే పద్ధతుల ద్వారా, మనుషులు చెప్పే నియమాల ద్వారా తమ చేతులు కడుక్కోవటం, లేకపోతే కాళ్ళు కడుక్కోవటం, స్నానం చేయటము, పాపుల దగ్గరికి పోకుండా ఉండటం, ఇలాంటి అంశాల ద్వారా బాహ్యంగా నీతిమంతులని అనిపించుకున్నారు. ప్రభువు 23వ అధ్యాయము 28 ఒక మాట జ్ఞాపకం చేశారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ
నిండి ఉన్నాను. సో మన నీతి బాహ్యపు నీతి అయిపోయిందాము పరిశీలి వలె. బాహ్యంగా ప్రభు మనకి కొన్ని చేయమని చెప్పాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఉన్నాయి, బైబిల్ క్రమం మనకిచ్చింది, అవి చేయొద్దని ఎవరూ చెప్పరు. కానీ బాహ్యానుసారమైన కేవలం కొన్ని అంశాలను ఎత్తుకొని దేవుని వాక్యంలోని ప్రధానమైన దైవ చిత్తానుసారమైన అంశాలను విస్మరిస్తే మాత్రము మనం శాస్త్రుల నీతి వంటి వారం అవుతాము, పరిసయ్యుల నీతి వంటి వారం అవుతాము. సో బాహ్యపు నీతి మన యందు ఉందేమో పరిశీలన చేసుకో. ధర్మశాస్త్రం చదివి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అనుకునే వారంగా సొంత శైలిలోకి మార్చుకొని నేను నీతిమంతుని అనుకునే విధానంలో, అలాగే వాక్యాన్ని ఆచారబద్ధంగా తీసుకొని ఇదిగో నేను నీతిమంతురాలను అనుకునే విధానంలో మనం మార్చుకున్నామేమో, అలాగే నీతిమంతులు అనుకున్నాం మనం పరిశీలన చేసుకోవాలి. రెండోది అంతరంగమందు హత్య. ఈ పదం కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఇది నిజమే. యోధా చట్టమందు నరహత్య చేయకూడదు అని రాయబడి ఉంది. నరహత్య చేయువాడు విమర్శకు లోనగును, నరహత్య చేయువాడు మహాసభకు లోనగును, నరహత్య చేయువాడు మహాసభ ఎదుట రాళ్ల చేత చావగొట్టబడవలేను. 3 రకాల శిక్షలు ఉన్నాయి. 1 శిరఛేదనం, 2 రాళ్లతో కొట్టబడాలి, 3వది హిన్నోము లోయందు వారిని అగ్నిలో కాల్చివేయాలి. అది నరకాగ్ని అని వారి భావన. యెరూషలేమునకు ఉత్తర దిక్కునున్న హిన్నోము లోయలో వారు ఇది నరహత్య చేసిన వారిని ఆ లోయలో కాల్చివేసేటువంటి వారు. నిజమే, ధర్మశాస్త్రానుసారంగా హత్య చేసిన వారు దాన్ని పొందుకున్నారు, చంపేశారు, ఇది జరిగింది. కానీ హత్యకు ప్రారంభ స్థానం ఎక్కడ? హత్యకు ప్రారంభ కేంద్ర స్థానం ఏది? హత్యకు ప్రారంభ కేంద్ర లక్షణం ఏది? ఇది తెలుసుకుంటే కత్తితో హత్య చేసేవారు 100లో 2 ఉంటారు, కానీ మిగిలిన 98 మంది కేంద్ర స్థానం నుంచి హత్య చేస్తున్నారు. ఏంటిది కేంద్ర స్థానం? ప్రభు చెప్పాడు, హృదయం కేంద్ర స్థానం. మత్తయి సువార్తలో ప్రభువు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 15 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములను హృదయములో నుండి వచ్చును. హృదయంలో నుంచి వచ్చును. దీనికి 4 రకాలైన వివరణలు ఇచ్చారు. ఈ హత్యకు సంబంధించిన 4 రకాలైన వివరాలు ఇచ్చారు. దానికి మూలము కోపమే. 4 grades ఆఫ్ యాంగర్. 4 రకాలైన విధానాలు, స్థాయి కోపపు విధానాన్ని తెలియజెప్పుకుంటూ వచ్చారు. అందులో మొదటి స్థానము హృదయం. హత్య చేయటానికి ముగింపు కత్తితో చేత్తో పట్టుకొని కత్తితో పొడవటం, అది ముగింపు దశ. కానీ ప్రారంభ దశ ఏది అని అంటే ఆ హత్య ప్రారంభ దశ హృదయంలో పుట్టింది. కయ్యేను హేబేలును చంపాడంటే ఎక్కడ పుట్టి ఉండాలి? అది దయచేసి చెప్పాలి. హృదయంలో పుట్టింది. ఏమయ్యాడు అతను? హృదయంలో రగిలిపోయాడు. తన సహోదరుని చంపాలి. దేవుడికి ఇచ్చిన అర్పణ దేవుడు తీసుకోలేదు, కానీ హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు. కాబట్టి తనలో ఒక ద్వేషభావం వచ్చేసింది, అవమానం వచ్చేసింది. ఆ అవమానం, ద్వేషంలో నుంచి వచ్చిందే కోపం. అక్కడ పుట్టింది కోపం. ఆ కోపం హృదయంలో నుంచి బయలు వెళ్ళింది. సో దాని స్థానము, హృదయ స్థానము, హత్య అక్కడే జరిగింది. అక్కడే హత్య పుట్టింది. అక్కడే హత్యకు ప్రథమ స్థానం. సో హత్య నీవు కత్తితో పట్టుకొని లేకపోతే పిడికిలు బిగించి ఒక మనిషిని బలంగా బుద్ధి బాధాల్సిన పని లేదు, కానీ హృదయంలోనే దాన్ని మొదలు పెట్టేసావు, అక్కడే హత్య చేసావు. ఇది మొదటిది. అందుకే ఎక్కడ పుట్టిందో అక్కడే ఆర్పేసేయాలి. గొప్ప స్వతహాగా మనం ఎవరూ దాన్ని ఆర్పుకోగలుగుతాం. మోటివేషనల్ స్పీకర్స్ వచ్చేసారు. నీ కోపం చల్లారాలంటే ఏం చేయాలి?
4 పాయింట్లు చెప్తాడు, 5 పాయింట్లు చెప్తాడు. విన్నాం, ఆ పూటకు బాగుంది, రెండో పూటకు బాగుంది, మూడో పూటకు బాగుంది, 4వ పూట ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు కోపం తెప్పించారు కాదా? వినటానికి బాగానే ఉంటుంది, మార్చుకునే శక్తి మన యందు లేదు, దాన్ని ఆర్పుకునేంత శక్తి మన దగ్గర లేదు. ఎక్కడ పుట్టిందో దాని అధిపతి క్రీస్తే, దానిని ఆర్పగలిగిన శక్తి క్రీస్తుదే. సో నీ హృదయంలో తోటి మనిషి మీద పుట్టినటువంటి కోపం ఎందుకు మత్తయి సువార్తికుడు దీన్ని రాశాడు అంటే, ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు ఈ సుంకర్లంటే మహా ద్వేషాన్ని, కోపాన్ని పెట్టుకున్నారు హృదయంలో. అక్కడనే హత్య చేశారు. వారిని డైరెక్ట్గా చంపలేదు కానీ, సుంకర్లను పాపులను హత్య చేయలేదు కానీ, హృదయంలోని వారి మీద ఎంత ద్వేషం పెట్టేసుకున్నారు ఈ పరిసయ్యులు శాస్త్రులు. సో నీ హృదయ స్థానము కోప స్థానమా, హత్యా స్థానమా? నీ హృదయం అది దానికి కేంద్ర బిందువుగా మారిందేమో. 2వ స్థానం, హృదయంలో ఉన్నది ముఖంలో వచ్చిందంట. కవళికల్లో, ముఖ కవళికలు, ఆ ముఖ కవళికలు కళ్ళు ఎర్రబడటం, ముక్కు పెద్దగా చేసుకోవటం, ఆ ముఖాన్ని చాలా చేదరగా పెట్టుకోవటం, నలుగురిలో ఆ కోపాన్ని భయంకరంగా వ్యక్తం. ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటాం, నలుగురు సంతోషిస్తుంటారు, ఎవరో ఒకరు హెచ్చరితాన్ని బట్టి మనం ఇక్కడ కూర్చొని ముఖ కవళికల్లో చాలా బహుగా రగిలిపోతుంటాం. ఈడెందుకు వచ్చాడు, నాశనం అయితే బాగుండు, పాడైతే బాగుండు అంటే ఇక్కడ పుట్టింది కాస్త ఎక్కడికి వచ్చింది, దీనిలోకి వచ్చేసింది. అంటే హత్య కేంద్ర బిందు స్థానం కాస్త కొంచెం మారింది, అది ముఖం మీదకి వచ్చింది. గట్టిగా బిగిచ్చేసాము, చేతులు పెడుకు కొట్టం కానీ గట్టిగా బిగించి మాత్రం ముట్టుకుంటాం, పళ్ళు బిగబట్టి కొరుకుతూ ఉంటాం. ఇది 2వ స్థానం. దీన్ని రాఖ అని పిలిచారు. అరమిక్ పదం ఇది. రాఖ అనగా ముఖంలో ఆ లక్షణాలను ఉత్పత్తి చేయటం, కోపపు లక్షణాలను, హత్యా లక్షణాలను ఆ ముఖ కవళికల్లో ఉత్పత్తి చేయటమే రాఖ అని పిలిచారు. తర్వాత 3వ స్థానం హత్య. 3వ స్థానం ముఖంలో కొంతమంది దాచుకున్నారు, ముఖ కవళికల్లో పెట్టుకున్నారు, మరికొంతమంది నాలుక మీద తెచ్చుకున్నారు. అది కాస్త బయటకు వచ్చేసింది. కొంతమంది ఏంటి నువ్వు కోపం, ముఖం అట్లా పెట్టుకున్నావు, ఎవరి మీద కోపం ఉందంటే లేదు లేదండి, దాచేసుకున్నారు. కానీ ముఖ కవళికలు ఏం చెప్తున్నాయి, ఇతను మాత్రం కోపంగా ఉన్నాడు ఎవరి మీదో. మరికొంతమంది ఇంకొక స్టెప్ ముందుకు వేసి నాలుగుతో మాట్లాడటం ప్రారంభం చేశారు. వ్యర్థుడా, మూర్ఖుడా, దుర్మార్గుడా, పనికి మాలిందానా, ఇలా నోటితోటి తమకు ఇష్టం వచ్చిన పదజాలలో దూషించడం ప్రారంభం చేశారు. దీన్ని అరమెక్ పదంలో మెరీస్ అనేటువంటి పదం పిలిచారు. మెరీస్ అనగా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడటం, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం, వారికి ఉన్న గౌరవాలని, వారికి ఉన్న స్థాయిని, వారికి ఉన్నటువంటి పరపత్తిని ఈ పదజాలాలతోటి వారిని అవమానపరిచి వారిని కింద స్థాయికి తీసుకొచ్చి అక్కడే వారిని హత్య చేయటం. అందుకే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు, ఈ 4 స్టెప్స్ అక్కడ ప్రభు చెబుతున్నవే మీరు చూడొచ్చు. 5వ అధ్యాయము 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద, ఇది హృదయంలో స్టార్ట్ అయింది, ఇది హృదయపు స్థానము. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. నోటికి వచ్చేసి నీ పదాలు, ద్రోహి, నరకాగ్ని. కొంతమంది బల్లె దుమ్మెత్తిపోతారండి, పల్లెటూరులో అవి ఎక్కువ చూస్తుంటారు. ఎంత దుమ్ము పట్టుకొని ఎట్టిస్తురుతారు. దుమ్మెత్తిపోతే ఎవరి మీద పడుతుంది, గాలి ఎడి తోలితే అట్టే పడిద్ది కదా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైంది? శపించిన నీవు తప్పకుండా శపించబడాల్సింది. ఎవరిని ఏ మాట నువ్వు మాట్లాడతావో దాని ఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అది ఏహం చేసినా, హేళన చేసినా, ఒకని బాహ్య స్థితిని బట్టి ఎగతాళి చేసినా,
ఒకరిని చూసి అపహాస్యం చేసినా, ఒకరిని చూసి చాలా చిన్నగా మాట్లాడినా, ఏది హృదయంలో పుట్టి నోటి ద్వారా మాట్లాడావో అది తిరిగి ఒకానొక దశలో జీవితంలో అనుభవించక తప్పదు. కడపటి కాసు చెల్లించేంత వరకు ప్రభు చెప్పలేదా? కడపటి కాసు చెల్లించేంత వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాని, దాని లెక్క నువ్వు అనుభవించాల్సి. ఏ కొలత కొలిసామో తిరిగి ఆ కొలత తిరిగి కొలవబడదు. ఇది 3వ స్థానం. 4వ స్థానం, కత్తి పట్టుకొని ఒక మనిషిని కత్తితో పొడిచి రక్తము చిందించటం. ఈ స్థానం ఎన్నోది? ఇక్కడ దాకా ఎప్పుడు ఎవరైనా పోయామా? ఎవరు వారు. మొదటి స్థానంలో కొంతమంది ఉన్నాం, 2వ స్థానంలో ఇంకొంతమంది ఉన్నాం, 3వ స్థానంలో ఇంకొంతమంది ఎక్కువ మంది అయ్యాం, 4వ స్థానంలో 2-3 ఉంటారు 100 మంది హత్య చేసేవారు. మిగిలిన 98 మంది మాత్రం ఏదో ఒక విధానం ద్వారా, ముఖ కవళికల ద్వారా, మాట ద్వారా, హృదయంలో పుట్టిన ద్వారా, అంశాల ద్వారా హత్య ప్రతి దినం చేస్తూనే ఉన్నాం. సొంత సహోదరుని చేసి, సొంత తల్లిని, సొంత అన్నని, సొంత తోడికోడల్ని, అత్తని. ఇది ఎప్పుడు పోతుందో కదా, ఎప్పుడు చచ్చిపోద్దో, ఎప్పుడు నాశనం అవుతుందో. ఏంటండి? ప్రార్థనకు వచ్చే మనమే, ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఆనాడు పరిసయ్యులు, సద్దుకాయలు ధర్మశాస్త్రం ముందు నీతి, న్యాయ, కనికర, విశ్వాసాలను పక్కన పెట్టి తోటి మనిషి నాశనాన్ని స్వతహాగా కోరుకొని వాడిని దూషించి, ఈ సుంకరి పాపి, ఇదిగో అతను సమరయుడు పాపి, అతడు ద్రోహి అని చెబుతున్నప్పుడు ఆ సుంకరైనటువంటి మత్తయి మనసులో బహుగా బాధపడి ఆ బాధలో నుంచి యేసు ప్రభు వారు చెబుతున్న మాటను ఎంత అద్భుతంగా అనిపించి రాసుకున్నాడు. కనుక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఈ 4 రకాలైన అంతరంగమందు పుట్టినటువంటి హత్య అనే కోపము మన జీవితాలను విమర్శకు లోను చేస్తుందేమో. ఒకసారి దాటి స్థానాలను గమనించుదాం. ఏ రకాలుగా